ఇప్పుడు మనం 15:25 అనే సమతుల్యం అంటే రేషియోను ఒక సాధారణ భిన్నముగా ఎలా వ్రాయాలో తెలుసుకుందాము. సరేనా? 15:25 అనేది ఒక సమతుల్యము. సమతుల్యం అంటే అర్థమవుతుందా? రేషియో అని. ఈ ఇచ్చిన రేషియోను ఒక భిన్నముగా కూడా వ్రాయవచ్చును. దీనిని భిన్నముగా వ్రాయాలి అంటే 15/25 అని రాయవచ్చు. అవునా? తెలుసు కదా మీకు ఇది. దీనిని ఇంకా ఎలా సింప్లిఫై చేయాలో చూద్దామా? అలా చేసే ముందు లవములో ఉన్న 15, హారములో ఉన్న 25 అర్థమైనాయి కదా. 15, 25 ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ పెద్ద సంఖ్యచో భాగించబడుతుందో చూద్దాం, లేదా గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. ఓకేనా? లవము హారము 5తో భాగించవచ్చు అని గమనించారా? సరే, ఇప్పుడు మనం 5తో భాగించుదాం. నాకు తెలిసి 5ను మించి వేరే పెద్ద సంఖ్య ఏదీ లేదు. అవునా? కాబట్టి 5తో భాగించుదాం. లవములో ఉన్న 15ని 5తోని, హారములో ఉన్న 25ని 5తోనూ భాగించగా 15ని 5తో భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి? 3 వస్తుంది. అవునా? అలాగే 25ను 5తో భాగిస్తే 5 వస్తుంది. అవునా? అంటే 15/25ను 3/5 అని కూడా రాయవచ్చు. అవునా? మీరు గమనించారా? 3,5కి 1 మించి వేరే పెద్ద గుణాంకం ఏమీ లేదు. అంటే దీనిని మనం ఇంకా సింప్లిఫై చేయలేం. అవునా? అంతేనా కాదా? ఈ విధంగా మనం సమతుల్యం ఒక సింప్లిఫై భిన్నముగా ఎలా వ్రాయాలో తెలుసుకుందాం.